మారు మనసు మనిషికి మార్గం, పశ్చాత్తాపమే ముక్తికి మోక్షం. నీ పూర్ణ ఆత్మతో మోకరిల్లుమా, నీ పూర్ణ మనసుతో ప్రార్థించుమా. పరిశుద్ధుడు ఆ ప్రేమామయుడు కరుణించెలే నిన్ను కలకాలం. ఇన్నేళ్ళు ఇలలో ఉన్నాము మనము, చల్లని దేవుని నీడలో. గతించిపోయే కాలం భరించే యేసునామం, సంతోషించుడి నవోదయం. సంతోషించుడి మహోదయం, సంతోషించుడి మహోదయం. ఫ్రెండ్స్, మీలో ఎంతమంది సంతోషంగా ఉన్నారు? పూర్ణ మనసుతో మోకరించు, పూర్ణ ఆత్మతో ప్రార్థించు. కరుణించే నిన్ను కలకాలం కరుణిస్తానే ఉంటాడు దేవుడు. మన దేవుడు గొప్పవాడు కాబట్టి. నేను ఎందుకు చదువుతున్నానంటే, ప్రతిదీ పోరాడి పొందుకోవాలా. యేసయ్యతో పోరాడి పొందుకోవాలి అని అంటే ప్రార్థించాలా. ఇప్పుడు విన్న మాటల్ని మనం ఎవరన్నా మనకు వచ్చి ఈ చెవిలో సాడీలు చెప్పారనుకో, ఈ చెవిలో విడిచిపెట్టాలి. మంచి అయితే ఇలా చాచి ఇలా పట్టుకోండి, చెడైతే ఇలాగే చాచి ఇలాగే విడిచిపెట్టేయండి. ఎందుకో తెలుసా? చెడుని మనసులోకి రానివ్వద్దు, మంచినైతే మనసులోకి రానివ్వాలి. అందుకనమాట, మంచి అయితే ఇలా పట్టండి, గుప్పిడి పట్టుకోండి, మనసులో పెట్టుకోండి. చెడైతే ఇలాగే చాచండి, ఇలాగే వదిలేయండి. అవునా కదా? నేను అన్నది నిజమే కదా? చెడు అంటే ఎంత అసహ్యమో, మంచి అంటే ఎంత తృప్తో. పాపుల కొరకు వచ్చాను కానీ నేను నీతిమంతుల కొరకు రాలేదు అన్నాడు దేవుడు. 99 గొర్రెలు నిడిచిపెట్టి కూడా ఒక్క గొర్రె కోసం ఎతికాడు. ఒక్క గొర్రె తప్పిపోయి దొరికిందని ఇరుగు పొరుగులకు కూడా చెప్పి ఆనందించుకున్నాడు. అదే చెడైతే బాగుండిద్దా చెప్తే? చెడైతే అది హేళన అంటారు. మంచిని ఇలా చెప్పుకోవాలి, చెడైతే మట్టుకి చెప్పుకోవద్దు ఫ్రెండ్స్. ఎందుకంటే నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభమేనని పౌలు గారు మాట్లాడిన మాటలో మనం నెమరు వేసుకుంటూ జ్ఞాపకాలు చేసుకుంటూ ఉండాలి. దేవుని కృప ఎప్పుడు ఏ క్షణాన అత్యధికంగా మనకిస్తాడో మనకైతే తెలియదు. ఆ ఇచ్చే గడి కోసం ఇలా చాచి మనం ఉండాలా. అంతే ఫ్రెండ్స్. ఎందుకంటే నీ కృప నాకు చాలును ప్రభువా అని మనం పాడబడతాం. నీ కృప లేనిదే నీ బ్రతుకలేనయ్యా అని పాడతాం. మరి ఆయన కృప లేనిదే మనం బ్రతకలేం కదా. అందుకని నీ కృప నాకు చాలును, నీ కృప లేనిదే నీ బ్రతుకలేను అని పాడతాం. నీ అరచేతులలో నన్ను చెక్కుకున్నావయ్యా అంటాం. మరి నీ తోడుంటే నాకు చాలు యేసయ్యా అని అంటాం. ఇన్ని మంచి మంచి మాటలతో మనం యేసయ్యని పొందుకునేటప్పుడు ఇతరులు చెప్పే చెడుని మట్టుకి ఇలా చాచి ఇలా విడిచిపెట్టేయాల. మంచి అయితే ఇలా పట్టుకోండి, హృదయంలో భద్రపరచుకోండి. అవునా కదా ఫ్రెండ్స్? నా మాటలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. మొదటగా చూస్తున్న వారైతే నా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను ముందుకు తీసుకుపోండి. ఓకేనా? బాయ్. మీ అందరికి ప్రైజ్ లార్డ్.